నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన ఎంఈఓ. పాఠశాలల ఏర్పాటులో అసంబద్ధతను తొలగించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. భారతీయ త్రివిధ దళాధిపతులకు సైనికులకు సంఘీభావం తెలుపుతూ పట్టణంలో ర్యాలీ. విద్యార్థికి ఉద్యోగం సాధించాలన్న తపన, కష్టపడి చదివేవారు తమ లక్ష్యాలను చేరుకోగలరని పేర్కొన్న ఆర్డీఓ విశ్వనాథ్. యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ కు నివాళులు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు. శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ 27వ వార్షికోత్సవం. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో సేవలందించిన విద్యార్థులకు మొమెంటోల అందజేత. బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ బ్రహ్మం సూచించారు. జూన్ నెల 6వ తేదీ నుండి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతారని, 2025-26 విద్యా సంవత్సరానికి బడిలో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో పలు సూచనలు, ఆదేశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. 6వ తారీఖు అంటే 12 అంటే 6వ తారీఖు నుంచే ఉపాధ్యాయులందరూ పాఠశాలకు హాజరవుతారు, ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికీ కూడా. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ అంటే 24-25 సంవత్సరం, ఇప్పుడు రేపు వచ్చేటువంటి 25-26 విద్యా సంవత్సరంలో అంటే ఇప్పుడు విద్యార్థి ఫస్ట్ క్లాస్ లో ఉంటే సెకండ్ క్లాస్ లోకి పోవాలంటే అంటే మొదటి తరగతి నుంచి 2వ తరగతికి, 2 నుంచి 3, 3, 4, 5, 6 అట్లా ఆ విధంగా పై తరగతులకు విద్యార్థులు వెళ్ళడానికి చైల్డ్ ఇన్ఫోలో మనకు పేరు అనేది ఆటోమేటిక్గా అది ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ లో ఉన్న విద్యార్థి సెకండ్ లో ఉన్న థర్డ్ అటు వెళ్తుంటారు. కానీ మీ తల్లిదండ్రులు మాత్రము మీ పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే చదువుతున్నారో, ఏ స్కూళ్ళలో అయితే చదువుతున్నారో ఆ స్కూళ్ళలోనే మీరు రెగ్యులర్ గా ఆ పిల్లల్ని చదివించేటట్టుగా చూసుకోవాలి. దీన్ని ట్రాన్సిషన్ అంటారు. అంటే ఎక్కడ కూడా డ్రాప్ కాకూడదు పిల్లవాళ్ళు. తర్వాత 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు కూడా, బడియుడి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేటువంటిది ప్రధాన ఉద్దేశము. ఇప్పుడు మే నెల కాబట్టి మీరందరూ కూడా పిల్లలందరినీ కూడా రేపు విద్యా సంవత్సరంలో ప్రతి పిల్లవాడిని కూడా బడిలో పేరు నమోదు చేయించుకోవాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగా స్ట్రెంథన్ చేస్తుంది. గవర్నమెంట్ అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. మధ్యాహ్న భోజన పథకము, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్, ఇప్పటికే టెక్స్ట్ బుక్లు వచ్చేసాయి, నోట్ బుక్లు కూడా వచ్చేసాయి. మనకి ఇప్పుడు బెల్ట్, షూ, యూనిఫామ్ అనేది రావాలి కాబట్టి అవి కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం ఎంతో నాణ్యంగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీ తల్లిదండ్రులందరూ కూడా గమనించుకొని మీ పిల్లల్ని ఎక్కడ కూడా మీరు డీవియేట్ కాకుండా, పక్కదోవ పట్టించకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఎలిమెంటరీ స్కూల్కు 5 మంది టీచర్లను గవర్నమెంట్ ఇస్తుంది. అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటారు. ఏ స్కూల్ అయితే 60 మంది విద్యార్థులు ఉన్నారో, 60 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్, ఆదర్శ పాఠశాలగా గవర్నమెంట్ దాన్ని మార్చడం అనేది జరిగింది. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటాడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటాడు. అలాగే ఫౌండేషన్, బేసిక్ స్కూలు, హై స్కూళ్ళలో కూడా 3వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా పిల్లలను మీరు వేరే చోట జరిపిస్తామనో ఇంకో చోటనో మీరు కొంచెం శ్రద్ధ పెట్టి విద్యార్థుల పైన ఆ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అంగన్వాడీలో చదువుతున్నటువంటి నర్సరీ విద్యార్థులను కూడా మన ప్రాథమిక పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న సింధూర్ 2.0 ఆపరేషన్ నందు జరిగిన యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందడం జరిగింది. ఈ మేరకు వీరుని చిత్రపటానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాయికాటి బెనర్జీ, బిఎంఎస్ మరియు రాజు సభ్యులు పూలు సమర్పించి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజు, ఎంఆర్పీఎస్ నంద్యాల టౌన్ నాయకులు కొమ్ము చంటి, విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. మహిళల్ని అందరు తక్కువ
చేసి చూస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం దేశం కోసం మేము ఉన్నామని ముందరకొచ్చి ఇద్దరు మహిళలు మన దేశం కోసం పోరాడు. ఒక మహిళగా పుట్టినందుకు నేను గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా వీళ్ళలాగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొందరు మహిళలు చేకూరి ఒక సైన్యంలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు పాకిస్తాన్ తో మేము యుద్ధం సైతం చేయడానికి వెనకాడబోమని హెచ్చరికలు జారీ చేస్తూ మన భారతదేశ ఆత్మ గౌరవాన్ని ఈ రోజు ఏదైతే భారతదేశంలో ఆత్మగౌరవ పతాకాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎగరవేసింది, దానికి ముందు వరుసలో ఉన్న ఏదైతే సైన్యానికి మరియు అన్ని దళాలకు మేము మానశ్రీ మందాకి సమాజ్ గారి తరపున మీ అందరికీ ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజు ఇద్దరు మహిళా మనులు ఆపరేషన్ సింధూర్ పేరుతో మా భరతమాత బిడ్డలు ఎవరైతే మీరు సింధూరాన్ని తొలగించారో వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసి ఈ రోజు మా భారతదేశంలో ఒక సింధూర పతాకాన్ని ఎగరేసినారు. దానికి కూడా మేము హర్షిస్తూ ఏదైతే పాక్ చేస్తున్న చర్యలకు భారతదేశ ప్రభుత్వము కూట ప్రభుత్వము ఈ రోజు తిప్పి కొట్టే చర్యలన్నీ మిలిటరీని స్వేచ్ఛగా వదిలి ఈ రోజు భారతదేశ ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ఈ రోజు సిద్ధపడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాలల ఏర్పాటులో అసంబద్ధతను తొలగించాలని మరియు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఉపాధ్యాయులు వారి డిమాండ్లను మీడియాకు తెలియజేశారు. ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుండి 5వ తరగతులు కలిగి ఉండాలని, కనీసం 2 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బేసిక్ పాఠశాలలో ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తి 1:20గా ఉండాలన్నారు. ఉన్నత పాఠశాలలు 6వ తరగతి నుండి 10 మరియు 12వ తరగతి వరకు ఉండాలని కోరారు. 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. 12వ పిఆర్సీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మాన్యువల్ విధానంలో చేపట్టాలని కోరారు. పెండింగ్ డిఏలు, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నిరంకుశ వైఖరిలో తన సాగిస్తున్న ఈ ఎత్తుగడల్ని ఉపాధ్యాయులుగా మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. 117 జీవోను ఇంప్లిమెంట్ చేసి చాలా పాఠశాల మొత్తం అనేక సమస్యలకు గురవుతుంది. ఎన్నో సమస్యలకు ఓర్చి ఉపాధ్యాయులు మంచి విద్యను అందించాలనే సానుకూల వైఖరితో ఉంటే ప్రభుత్వం 117 రద్దుతో పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్న 3 డిఏలను వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాము. ఇప్పుడు మేము మాకున్నటువంటి సమస్యల కోసము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సిపిఎస్ ను వెంటనే మాకు రద్దు చేయాలని అడుగుతున్నాము. దానితోడు ఈ 117 జీవోను దీని వల్ల మాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏమంటే పోయిన సంవత్సరం తీసుకొచ్చిన 3, 4, 5ను హై స్కూల్ కు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము మేము. కానీ ఇప్పుడు ఈ రద్దు చేస్తామని చెప్పి ఈయన ఇంకా ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నాడు. దానివల్ల మాకున్న సమస్యలను నెరవేర్చాలని మేము అడుగుతున్నాము. ఇంకొకటి మాకున్నటువంటి ఆర్థిక సమస్యలను నెరవేర్చాలని అడుగుతున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పక్షాన అన్ని జిల్లా కేంద్రాలలో ప్రధానంగా 7 డిమాండ్లతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొన్న 5వ తేదీన ప్రతి తహసీల్దార్ కార్యాలయం పాత తాలూకా కేంద్రంలో మరి ఇదే డిమాండ్ల పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము చర్చలకు పిలవకపోవడం వలన ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, 1 నుంచి 5 తరగతులు యథావిధిగా ప్రతి గ్రామంలో ఉండే విధంగా కృషి చేయాలని, మరి అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాలని, మరియు అదేవిధంగా 6, 7 తరగతులు కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలో 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా 6, 7, 8 తరగతులు కొనసాగుతున్న పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మరి అదేవిధంగా ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పాఠశాల కూడా ప్రధానోపాధ్యాయుడు మరియు పీడీని నియమించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి 45 విద్యార్థులు ఉంటే ప్రతి సెక్షన్కు 45 విద్యార్థులను చేసి ఆ పైన పెరిగే ప్రతి 35 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుల సంఖ్యలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ఉపాధ్యాయులకు వారానికి 32 పీరియడ్లు మాత్రమే బోధన వచ్చే విధంగా మరి పని భారం కల్పించాలని చెప్పి పాఠశాలను పరిరక్షించుకోవడానికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక బకాయిలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం తల వంచి మా యొక్క డిమాండ్ను నెరవేర్చుకోవడానికి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థికి ఉద్యోగం సాధించాలన్న తపన, కష్టపడి చదివిన వారు తమ లక్ష్యాలను చేరుకోగలరని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలను సాధించాలన్న లక్ష్యంతో ఉన్న విద్యార్థులను డిగ్రీ స్థాయి నుండే వారిని ప్రోత్సహిస్తూ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. పోటీ పరీక్షలలో లక్షల మంది పరీక్షలు పాల్గొనగా అందులో కేవలం కొంతమంది విద్యార్థులు మాత్రమే ఏకాగ్రత, తగిన శిక్షణ, వివిధ విధానాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. సాధించాలన్న తపన, ఆలోచన ఉన్న విద్యార్థులు కష్టపడి చదివితే తప్పక సాధించడం జరుగుతుందని అన్నారు. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కోచింగ్ కు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను అసలు మొబైల్ ఫోన్ ఇంతవరకు వాడలేదు. కొంతమంది ఒక అమ్మాయి కర్నూలులోనే గతంలో కూడా ఒక అమ్మాయి సెలెక్ట్ అయినది, డాక్టర్ రంగారెడ్డి గారి కూతురు. అమ్మాయి హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్న అమ్మాయి, సివిల్ సర్వీసెస్ లో కీర్తి అని అమ్మాయి. అమ్మాయి కూడా మనం ఒకసారి కాలేజీకి ఇన్వైట్ చేసి అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ చెప్పమన్నప్పుడు అమ్మాయి చెప్తూ వచ్చింది, నేను పెళ్లిళ్ళకి కానీ ఇంకొక దానికి కానీ దేనికి కూడా వెళ్లకుండా సోషల్ అప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేసి ఒక 3 years కష్టపడ్డాను, నాకు ర్యాంక్ వచ్చింది. మొదట IRS వచ్చింది, తర్వాత IAS వచ్చింది. అట్లాగే ఇక్కడే పక్కన మనం సూర్యనది పక్కన నందిపురంలో ఒక అమ్మాయి PhDగా సెలెక్ట్ అయింది. మీకు అమ్మాయిని కూడా పిలిపిస్తాను నెక్స్ట్ మీ క్లాసెస్ అయిన లోపల అమ్మాయిని కూడా పిలిపించి అమ్మాయిని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేపిస్తాను. అమ్మాయి IPS ట్రైనింగ్ అయిపోయి ఇప్పుడు విజయవాడలో డైరెక్టర్ జనరల్లో పనిచేస్తుంది అమ్మాయి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ వ్యూస్ కూడా తీసుకొని మీరు ఎప్పుడైతే కొన్ని విషయాలు, అనవసరమైన విషయాలు వాటిని వదిలేసి సాక్రిఫైస్ చేసి టైంని ప్రాపర్గా కనుక మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, రాణా ప్రతాప్ సింగ్ పుట్టినరోజు. రాణా ప్రతాప్ సింగ్ ధైర్యానికి, సాహసానికి, సేవకి మారుపేరు రాణా ప్రతాప్ సింగ్. ఒకసారి వియత్నాం మీద అమెరికా వియత్నాం మీద దాడి చేసినప్పుడు వియత్నాం అమెరికాని ఓడించగలిగింది, వియత్నాం ఆ రోజున గెలవగలిగింది. అప్పుడు ఆ వియత్నాం వాళ్ళని అడిగారు, మన వాళ్ళు విలేకరులు వెళ్ళి, మీరు ఎలా గెలిచారు, ఏ విధంగా మీరు విజయాన్ని సాధించారు అని అడిగినప్పుడు అప్పుడు ఆదర్శం మాకు రాణా ప్రతాప్ సింగ్ అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు రాణా ప్రతాప్ సింగ్ ప్లేస్ వచ్చి ఢిల్లీలో ఎక్కడైనా ఆయన సమాధింటే దర్శించాలని వెళ్తే ఎక్కడ కనబడకపోతే రాజస్థాన్కి వెళ్ళి అతను ఊరికి వెళ్ళి ఊర్లో అతని యొక్క సమాధికి చెప్పి అక్కడ ప్రేయర్స్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి మట్టిని ప్యాకెట్లో వేసుకుంటున్నప్పుడు అడిగారు, ఎందుకు ఈ మట్టి తీసుకెళ్తున్నారని. అప్పుడు వాళ్ళు అన్నారు, రాణా ప్రతాప్ సింగ్ పుట్టిన గడ్డ ఇది, ఈయన వీరత్వం, సౌరత్వం చాలా గొప్పది, ఆయన ఆదర్శంగా మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఈ మట్టిని తీసుకెళ్లి మా మట్టిలో వెళ్తే రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళు కొంతమంది ఇట్లాంటి వ్యక్తులు పడతారు. ప్రధానంగా రామకృష్ణ రెడ్డి సారు ప్రతి సంవత్సరము వాళ్ళ కాలేజీ విద్యార్థులకి పోటీ పరీక్షల పైన శిక్షణ అనేది ఇప్పించి మట్టిలో ఉండే మాణిక్యాలని తయారు చేయాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఈ కాంపిటేటివ్ కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్ని మీరు తీసుకుంటూ, అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా మీరు రీచ్ కాగలరంటే మీ గోల్ని ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ కాగలరు. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎంతో లక్షల మంది రాస్తారు, అందులో మాకు వస్తుందా రాదా అని అంటారు. నేను ఒకటే చెప్పగలను, మీ వయసులో ఉన్నటువంటి వాళ్ళతో పోలిస్తే కాంపిటేటివ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు మీరు వస్తున్నారంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ 30% లేక వచ్చినట్టే. మీరు అంటే ఒక కోచింగ్ నేను అటెండ్ అవ్వాలా, నేను కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన, ఆ తపన ఉన్నటువంటి వాళ్ళతో పోలిస్తే 100లో మీరు 30%, అంటే మీకు పోటీ మిగతా 30 మందితో మాత్రమే.
సో మిగతా అందరూ కూడా ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ తో కానీ యాటిట్యూడ్ తోనే రాయరు. ఒక ఎగ్జామ్ 10 లక్షల మంది రాస్తే అందులో సీరియస్ గా రాసే వాళ్ళు ఒక 40,000 మంది మాత్రమే ఉంటారు. మీరు ఆ 40,000 మందిలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఇంకా బాగా మెథడ్స్ వాడి కోచింగ్ మీ యొక్క హార్డ్ వర్క్ అన్ని కలిస్తే ఖచ్చితంగా ర్యాంక్ అనేది సాధించవచ్చు. సార్ చెప్పారు ఇంతవరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా చదివారు అనే విషయాలు వాళ్ళ మోటివేషన్ కి సంబంధించి అన్ని కూడా చెప్పారు. ఒకటి ప్రతి ఒక్క వ్యక్తికి తన అభిరుచులు ఉంటాయి. తన ప్రతి ఒక్క మనిషి కూడా సపరేట్, వాళ్ళ ఆలోచన వేరుంటది. ఒకరు రాత్రి చదువుతారు బాగా, ఒకరు పొద్దున్నే లేచి చదువుతారు, ఒకరు మధ్యాహ్నం చదువుతారు. సో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ను బట్టి, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళని బట్టి రకరకాలుగా చదువుతారు. కానీ అతను అలా చదివాడు, మనం అలా చదవాలనేం కాదు. ఈ బాగా చదువుతున్నావు కదా మధ్యలో ఇప్పుడు సినిమా కంటే, నేను సినిమాకి వెళ్తే ఆ చదువుకున్నదంతా నా మైండ్ లో స్టోర్ అవుతుంది. నాకు అంటే ఆలోచన థింకింగ్ అనేది మారిపోయి నేను వేరే చోట ఆలోచన పెట్టడం వల్ల నేను చదివింది నాకు గుర్తుంటుందని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది చాలా రకాలుగా చదివే పద్ధతులు ఉంటాయి. ఒకరు చదివినట్టుగా చదవాలని ఏం లేదు. ద బెస్ట్ వే మీకు నచ్చిన మార్గంలోనే మీరు చదవచ్చు. బట్ కానీ హార్డ్ వర్కే దీనికి సక్సెస్ అవడానికి కీ. ఇటీవల జమ్మూ కాశ్మీర్ సమీపంలోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ప్రాణాలను తీయడం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ సింధూర్ ఆపరేషన్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులకు మరియు సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, మాజీ సైనికులు గురువయ్య, సుంకిరెడ్డి, శివారెడ్డి, రామసుబ్బయ్య, ప్రసాదయ్య, శ్రీనివాసు, యువరాజు, రాజు, ప్రవీణ్ చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, పెహల్గాంలో అమాయకులైనటువంటి 26 మంది సామాన్య ప్రజలను ఉగ్రవాదులు మన వాళ్ళను హతం చేయడం జరిగింది. దాని తర్వాత 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు భారతదేశం అంతా కూడా అన్ని పార్టీలు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా ఆమోదించిన తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాల మీద మనము దాడి చేయడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా మన మీద ఒక చిన్నపాటి యుద్ధం చేస్తే మన రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మనం కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిలో భాగంగా కొంతమంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. వారికి, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా విజయవంతంగా మన యొక్క త్రివిధ దళాధిపతులు కూడా సమర్థవంతంగా మన యుద్ధం చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి మద్దతుగా మొత్తం మనం అందరం కూడా ఒకే అని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి, త్రివిధ దళాధిపతులకు నాయకత్వం వహిస్తున్న వారికి, యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకుడు మేడ మురళీధర్, దేవస్థానం కమిటీ చైర్మన్ అరవేటి వాసు, టీడీపీ నాయకుడు పబ్బతి వేణుగోపాల్, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు దేవస్థానం మిత్ర బృందంచే నేడు దేవాలయంలో యుద్ధంలో భారతీయ సైనికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సునాయాసంగా విజయం సాధించాలని, దేశ ప్రజలకు, సైన్యానికి, దేశ ప్రధానికి శుభం చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెలలో 22వ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆకృత్యంతో 26 మంది తల్లుల సింధూరాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ రోజు టూరిస్ట్ హ్యాపీగా కాశ్మీర్ ప్రదేశాన్ని చూడడానికి ఆహ్లాదకరంగా చూస్తున్న ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి ఆర్మీ దుస్తులలో వచ్చి వారిని మట్టుబెట్టడం జరిగింది. ఆ కన్నతల్లులు, ఆ చెల్లెళ్ళు వాళ్ళ కన్నీళ్లు తుడ్చడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. మన దేశ ప్రధాని ఆ మోడీ గారు
గత నెల 24వ తేదీ 22వ తేదీ జరిగితే 24వ తేదీ చెప్పారు. వారు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా తీసుకొని వచ్చి వారిని మట్టు పెడతామని చెప్పటము మన దేశ సార్వభౌమత్వానికి నిదర్శనము. మన దేశ సమగ్రతను నిలబెట్టే ఉద్దేశంతో మన దేశ ప్రధాని ఆ రోజు చెప్పడం జరిగింది 24వ తేదీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అందరూ గమనిస్తా ఉన్నారు. భారతదేశానికి అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మనము ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను భరిస్తూ వచ్చాం. మన దేశంలోకి టెర్రరిస్టుల రూపంలో ప్రవేశించడము, అమాయక ప్రజలను చంపడము, తర్వాత వాళ్ళు పారిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడము. ఎప్పుడు ప్రభుత్వాలు చనిపోయిన వారికి కంటినీరు వదిలారే గాని చనిపోయిన వారిని అయ్యో పాపం అని అనుకున్నామే గాని మనల్ని చంపిన ప్రతి ఒక్కరిని ఏ విధంగా శిక్షించాలి, వాళ్ళు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను శిక్షించాలి అనే ఆలోచన లేకుండా పోయింది. ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో దేశంలో ప్రతి చోట ఇలాగ జరుగుతుంది. దేవాలయాలలో వెళ్ళి మన దేశ ప్రజలకు, మన దేశ సైనికులకు, మన దేశ నాయకత్వానికి ఏ విధమైన హాని జరగకూడదు, ఏ ఒక్కరి రక్తం చిందకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలా, ఈ యుద్ధం మనం గెలవాలా, మనమందరం ఖచ్చితంగా ఈ యుద్ధం గెలవాలని మనమందరం కోరుకోవాలి. అమ్మవారి దయ కావాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అమ్మవారికి పూజ చేశాం. నంద్యాల పట్టణంలోని శ్రీ కోటావీధిలోని కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఆశీస్సులతో పోరాడే ప్రతి సైనికుడికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ప్రతి ఒక్క వీర సైనికుడు ఛత్రపతి శివాజీ కావాలని, ప్రతి వీరవనిత మాత కాళికమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని, విరోచితంగా పోరాడి శత్రుశేషంను పాకిస్తాన్ తుదముట్టించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ అమ్మవారిని ఈ రోజు మేము మహామంగళారతి ఇచ్చి అమ్మవారికి ధ్యానం చేసి పాకిస్తాన్ పై పోరాడే వీర జవాన్లను మంచి అమ్మవారి సంకల్పం ఉండాలని, వారికి వారి కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. స్వస్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరం వైశాఖ మాసంలో 11వ తేదీన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించు స్వామివారి కళ్యాణానికి భక్తులు హాజరై స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్త మహాశైలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్దిలేటి స్వామి దేవస్థానం నందున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో 3 రోజులుగా బ్రహ్మోత్సవాలు అనేటివి నిర్వహిస్తున్నాము. ఇటు కారణం చేత ఈ సంవత్సరం కూడా రేపు అనగా శనివారము, ఆదివారం, సోమవారము ఈ 3 రోజుల్లో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. కావున పట్టణంలో ఉండేటువంటి భక్త మహాశయులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు అనగా శనివారం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆదివారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము. అలాగే సోమవారం రోజున సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. పట్టణ ప్రజలకు ఏమనగా, నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క ఆలయం యొక్క సప్తవిశంతి 27వ వార్షికోత్సవం 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు అనగా 9వ తేదీ శనివారం స్వామివార్లకు శ్రీదేవి భూదేవి సమేత మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి శనివారం అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీ నృసింహ జయంతిని పురస్కరించుకొని ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 12వ తేదీ 3వ రోజు 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయంలో సుదర్శన కార్యక్రమం మరియు అమ్మవార్లకు సామూహికంగా ఒడిపియ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో కళ్యాణకర్తగా శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి శిష్యులు శ్రీ
శ్రీ అందలం నరసింహస్వామి వారు అర్చకత్వంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో సేవలందించిన విద్యార్థులకు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజ్ వారు మొమెంటోలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు తెలియజేస్తూ భవిష్యత్తులో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మొమెంటోలను అందజేసి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. భారత్ మాతాకి కాళికాంబాదేవి నమః. ఈ దినము మా యొక్క గుడి ఆవరణంలో పిల్లలు ఎంతో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు అందరికీ మేము మా గుడి తరఫున ఒక మెమోంటో ఇచ్చి వాళ్ళు బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఇక్కడ వచ్చి మా మెమోంటో తీసుకున్న పిల్లలందరూ మా సేవకులే. వీళ్ళందరూ కూడా మా గుడిలో వచ్చి స్కూల్ లేనప్పుడు కానీ ట్యూషన్ లేనప్పుడు కానీ వచ్చి బ్రహ్మాండంగా సేవ చేస్తారు. ఇట్లానే ఈ పిల్లలను చూసి వేరే పిల్లలు కూడా మా ఈ కార్యక్రమంలో కలిసి ఈ అమ్మవారికి సేవ చేయాలని మా యొక్క ప్రార్థన. శ్రీ కాళికమ్మ చంద్రశేఖర దేవస్థానం నందు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం వారు నిర్వహిస్తున్న గత 8 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్న ప్రతి కార్యక్రమంలో పిల్లలు మేము సైతం ముందుంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. పిల్లలు వాళ్ళు చదువుకున్నమే కాకుండా ఈ దైవన్మ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సేవలు గుడికి ఎంతో ఇచ్చారు. మాకు ఇలా కార్యక్రమాలు ఇచ్చే ప్రతి గుడికి వచ్చి ప్రతి సేవ చేసే పిల్లలకి రేపొద్దున రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తే వాళ్ళకు కూడా మా కాళీమాత సేవస్థానంలో మంచి ప్రైజులు ఇస్తామని మంచి ప్రోత్సాహం బహుమతిస్తామని ఈ మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మేమంటే తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ లో మంచి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు సాధించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాధించే ప్రతి పిల్లలకి మా కాళీమాత సేవస్థానం మళ్ళీ కూడా మేమంటలు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడియుడు విద్యార్థి బడిలో ఉండాలని అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించిన ఎంఈఓ. పాఠశాలల ఏర్పాటులో అసంబద్ధతను తొలగించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. భారతీయ త్రివిధ దళాధిపతులకు సైనికులకు సంఘీభావం తెలుపుతూ పట్టణంలో ర్యాలీ. విద్యార్థికి ఉద్యోగం సాధించాలన్న తపన, కష్టపడి చదివేవారు తమ లక్ష్యాలను చేరుకోగలరని పేర్కొన్న ఆర్డీఓ విశ్వనాథ్. యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ కు నివాళులు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు. శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ 27వ వార్షికోత్సవం. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో సేవలందించిన విద్యార్థులకు మొమెంటోల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.